హోమ్ టూర్ అంటే రూమ్ ని డెకరేట్ చేసుకొని చేయాలి. ఏదో పడితే అది ఇసురేష్ హోమ్ టూర్ అని వద్దు. యాక్చువల్ ఎట్లా కట్ చేస్తారు తెలుసా ఆనియన్స్? చూపిస్తా. హెల్మెట్ వేసుకుంటారు బేసిక్ గా. హెల్మెట్ వేసుకుంటారు బేసిక్ గా. నాలో టాలెంట్ ని మొత్తం డైరెక్ట్ బయటికి ఇట్లా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎవ్రీ ఇయర్ ఒక్కరికి ఇస్తారు ఈ అవార్డు. అది మన శ్వేతకు వచ్చింది ఈ ఇయర్. కల్లో కూడా అనుకోలే వెజ్ తింటా అని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు మై ఛానల్ యూకే కథలు. సో ఈ వర్షంలో కూడా ఏదికి వస్తున్నాం అనుకుంటున్నారా? మనం వెళ్తున్నాం శ్వేత వాళ్ళ ఇంటికి. అదే మన హ్యాష్‌ట్యాగ్ శ్వేత. సో బేసిక్గా మనకు ఇవాళ డే ఆఫ్ అన్నమాట. సో డే ఆఫ్లో యమ్మీ భోజనం తినాలి మనం. దానికి శ్వేత ఏమన్నాడంటే, అన్న నువ్వు ఇంటికి రా, చిట్టుముత్యాలు బిర్యానీ చేస్తా అన్నది. సో వెరీ ఎక్సైటెడ్. లెట్ మీ షో ద హౌస్ టు యూ గైస్ ఇన్ అ సెకండ్. సో ఎంటర్. ఇది మన బైక్ అన్నమాట. ప్యూర్ మొన్న రీసెంట్గా తీసుకున్నా. చాలా సేవియర్ ఇది నాకు. ఈ ఎనీ టైంలో బస్ ఇవన్నీ ఏం అవైలబుల్ లేకపోయినా ఐ కెన్ క్యారీ విత్ దిస్. చిన్నపాటి పూజ గది వాళ్ళ డెకరేట్ చేసుకుంది కదా ఏరియా మొత్తం. ఇది ఇగ్నోర్ చేయండి, బట్ దిస్ వన్ ఈస్ క్యూట్. సో లెట్స్ గో సే హాయ్ టు శ్వేత. హాయ్ శ్వేత. హలో, హాయ్ ఎవ్రీవన్. సే హాయ్ టు మై ఫాలోవర్స్. హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఎస్. ఏం చేయబోతున్నావు ఇవాళ? సో అన్న డే ఆఫ్ కాబట్టి ఈ రోజు మేమైతే చిట్టి ముత్యాల బిర్యానీ చేసుకుంటున్నాం. నేను వెజిటేరియన్ కాబట్టి అన్న ఈ రోజు నాతో పాటు వెజిటేరియన్ అవుతున్నాడు. మేమైతే వెజ్ బిర్యానీ చేస్తున్నాం. సాడ్ లైఫ్. వెజిటేరియన్ తినాల్సి వస్తుంది ఇవాళ. సో ఆఫ్ కోర్స్ నాతో ఉంటే వెజ్. ఇంకా పాప బాగా ప్యూర్ వెజ్ అనమాట. మనమేమో ముక్కలేని ముద్ద దిగదు, కానీ ఇవాళ చిట్టి ముత్యాలు అని టెంప్ట్ చేసింది బాగా. సో కాంట్ డూ ఎనీథింగ్. ఎంతసేపు పడుతుంది ఫుడ్ అప్రాక్స్? ఒక 30 minutes. 30 minutes లో అయిపోద్దా? 30 minutes అంతే. స్టావింగ్. 30 minutes లో నీకు నేను ఫుడ్ రెడీ చేసి పెడతా. ఈ బుజ్జిపాటి కిచెన్ భలే ఉంది కదా. మా చాలా చిన్న కిచెన్ అంతే. నా హోమ్ టూర్ చేయాలి ఒక రోజు, ప్లాన్ చేద్దాం. హోమ్ టూర్ అంటే రూమ్ ని డెకరేట్ చేసుకొని చేయాలి. ఏదో పడితే అది ఇసురేష్ హోమ్ టూర్ అని వద్దు. అన్నా మరి యూకేలో కష్టాలు ఇలానే ఉంటాయి. నేను చూపాలి ఇప్పుడు మీ హోమ్ టూర్. ఆ లైటింగ్ చూడ ఎంత బాగుందో, మొత్తం ఎంత సెటప్ ఇవన్నీ. అది మళ్ళీ ఆపేంటో చూడండి. ఇల్లు అంటే ఇలానే ఉంటది అన్న. బ్యాచులర్ పంప, ఇంకేం కావాలి? స్ట్రేంజర్ థింగ్స్. వెల్కమ్ టు ద మెస్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? బిగ్గెస్ట్ మెస్ అది. కానీ భలే క్యూట్గా ఉంది ఇల్లు. చిన్నగా స్టూడియో ఫ్లాట్. బాగుంటది అన్న, రెంటే వాచుతుంది. కేంబ్రిడ్జ్ యూకే. ఇది 1,40,000 అంట. 1,40,000 కడుతున్నా నేను. అది కూడా బిల్స్ ఎక్స్క్లూడెడ్. బిల్స్ ఎక్స్క్లూడెడ్ 1,40,000. ఎట్లా బతుకుతారండి యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్తో? చాపింగ్ స్కిల్స్ చూపి మన సబ్స్క్రైబర్స్కి. వేలు కట్ చేసుకునేవు. 2 సంవత్సరాలుగా చేస్తున్నాను అన్న వంట. అంత ఈజీగా కట్ అవ్వవు మన వేలు. యాక్చువల్ ఎట్లా కట్ చేస్తారు తెలుసా ఆనియన్స్? తెలీదు. చూపిస్తా. హెల్మెట్ వేసుకుంటారు బేసిక్ గా. హెల్మెట్ వేసుకుంటారు బేసిక్ గా, నాకు తెలిసినంత వరకు అయితే. కాదు, మరి చిన్న పైన ముక్కు ఉంటది కదా, తీసుకొని తలకాయ మీద పెట్టుకోవాలి. ఏం చేయాలి? అంతే, కళ్ళలో నీళ్ళు రావు. అవునా? ట్రై చేయి. వద్దులే, నేను చేస్తా. నన్ను రికార్డ్ చేయి. ఓకే. లోహిత్ అన్న ఈరోజు మన కోసం ఆనియన్స్ కట్. ఫింగర్స్ అనేవి ఎప్పుడూ లోపలికి ఫోల్డ్ అయి ఉండాలి, సో దట్ యువర్ హ్యాండ్స్ వోంట్ బి కటెడ్. ఏంద్రా అయ్యా, ఇది షాక్ పని చేయట్లేదు. బ్యాచులర్ కొంపన్న ఇలానే ఉంటది. లోహిత్ అన్న కటింగ్ స్కిల్స్ చూస్తుంటే, కటింగ్ స్కిల్స్ కాదు, నైఫ్ చూడు. పీకకు వస్తున్నట్టున్నాడు ఎవరితో. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బుజ్జి ముక్కని తీసుకొని తలకాయ మీద పెడితే ఏడుపు రాదంట. నిజమా? ఎస్. ఏది నీ తలకాయ మీద కనిపించట్లేదు అన్న. ఓకే, అన్న మంచిగా తలకాయ మీద పెట్టుకున్నాడు ముక్క. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్కిల్స్ మెచ్చుకోవాలన్నా నేను నిజంగా. సో whenever you cut the onions, the finger should be like this. నా తెలుగులో చెప్పన్నా నాకు. అంటే ఈ వేలు ఇట్లా పెట్టుకుంటే ఏమైందంటే వేలు కట్ అవ్వకుండా ఆనియన్స్ కట్ అవుతాయి. మరి ఇక్కడ ఈ పార్ట్ కట్ అవ్వదా? ఇది ఎందుకు కట్ అయింది? ఇది ఇట్స్ స్ట్రైట్. ఓకే. సో whenever you do like this,
You do like this. ఓకే So, and the knife should be like, నువ్వు బుచరీలో ఏమైనా పని చేసావా ఏంటి? I work in hospitality. హాస్పిటాలిటీలో వర్క్ చేస్తే ఇవి కూడా బేసిక్ చూసి నేర్చుకోవాలి. నేర్చుకుంటా అన్న. బుచ్చరీ షాప్ అది ఎట్లా చేస్తా తెలుసా? నీ టోపీ పడిపోయింది అన్న, టోపీ పడిపోయింది. ఇప్పుడు ఏడుపు వస్తుంది అన్నకి. చూసినా ఈ పడగాల్లో ఒక సెకండ్లో కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అన్న చాలా కష్టపడుతున్నావు అన్న. అలవాటు కావాలి, ప్రాక్టీస్ కావాలి అంతే. అయిపోయింది జాబ్ ఇవే ఎక్కువ కదా. పట్టుకో, నువ్వు చేసుకో, నువ్వు చేసినట్టే కదా. తొక్క తీయకుండా మీరందరూ చూడాలి, గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్న తొక్క తీయకుండా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు. అది బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అది కూడా అట్లా అని ఒక చెప్పొద్దు. talent. అది కూడా ఒక talent. టోపీ పెట్టుకో నువ్వు. నాకు వద్దన్నట్టు. ఏడుస్తావు నేను అమ్మా మనుషులకు పెడతాను. నువ్వు. నా చెల్లి ఏడుస్తే నేను తట్టుకోలేను నేను. పర్వాలేదన్న. అసలుకే హ్యాష్ ట్యాగ్స్ పెడతా, నీ ఫాలోవర్స్ నన్ను తిట్టుకుంటారు, ఏం మా అక్కని ఏడిపిస్తున్నావు అని. నా ఫాలోవర్స్ నిన్ను తరిం కొడతారు. అదేగా ఇప్పుడు వీడియో పోస్ట్ చేసినాక నన్ను వేసుకుంటారు కావచ్చు, మా హ్యాష్ ట్యాగ్ శ్వేత, మా శ్వేత అక్కతో ఏడిపించినావు నువ్వు అని. అంత లేదు. ఎక్కడ ఫాలోవర్స్, ఎవరు ఫాలోవర్స్, అందరూ మనోళ్ళే. నీకు మనోళ్ళు కాబట్టే నన్ను వేసుకుంటారు. అంటే నీకు నాకు వేరే వేరే ఫాలోవర్స్ ఏంటి? అందరం ఒకటే. అంతే అంతే. ఓకే, సో ఏం చేద్దాం అనుకుంటున్నావు లోహిత్ అన్న ఈరోజు? తినేసిన తర్వాత మన ప్లాన్స్ ఏంటి? మనము ఒక మంచి ఫన్నీ ఛాలెంజ్ చేయాలి ఇవాళ. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేద్దాం అంటే, నాకు బ్లైండ్ ఫోల్డ్ చేయి. అది నీ ఐడియానా? ఓకే, సో నేను లోహిత్ అన్న బేసిక్గా ఇద్దరం కలిసి డిసైడ్ చేస్తాం అన్నమాట. మేమిద్దరం గో అని ఎక్స్ప్లెయిన్ చేయను. సో బేసిక్గా నాకు బ్లైండ్ ఫోల్డ్ చేసి శ్వేత సోఫాలో కూర్చుంటారు రిలాక్స్ అయ్యి. ముందు టేబుల్ మీద ఏంటంటే మేకప్ ఎక్విప్మెంట్ ఉంటాయి. మొత్తం మేకప్ ఎక్విప్మెంట్ తెలుసుగా మన ఏమేమి మస్కర్ ఏమేమి ఉంటాయి. చాలా ఉంటాయి అన్న. ఫౌండేషన్ ఉంటుంది, మస్కారా ఉంటుంది, ప్రైమర్ ఉంటుంది, తర్వాత కాజల్ ఉంటుంది, ఐ షాడో ఉంటుంది, బ్లష్, సో ఇవన్నీ హైలైటర్, బ్రాంజ్. చాలు. సో ఇవన్నీ ఏంది, ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని మొత్తం నీకు మేకప్ చేయాలి. వావ్. సో నీ చిట్టి ముత్యాలకి బదులుగా నువ్వు నాకు చేయాల్సింది ఏంటి అంటే, నాకు మేకప్ చేయాలి, నన్ను అందంగా చేయాలి. ఓకే, కళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్. గా సో నన్ను తిట్టుకోవద్దు, ముందే చెప్తున్నా. కానీ నువ్వు చేయకపోతే నీకు బిర్యానీ క్యాన్సిల్. ఉడి అమ్మ. అంతేగా మరి. నువ్వు నీకు బిర్యానీ కావాలంటే నా మేకప్ బాగా చేయాలి, లేకపోతే లేదు. ఏమంటావు? అంతే. దాన్ని ఎగ్జైటెడ్గా ఉన్నా నేను నీకు మేకప్ వేస్తా కళ్ళు మూసుకొని. వావ్, భలే ఉంటది కదా. ఎట్లుంటది తెలుసా, ఖాళీ బిల్లు ఇచ్చి పడేస్తా అంట నేను. మామూలు ఉండదు తెలంగాణ. నాలో టాలెంట్ ని మొత్తం డైరెక్ట్ బయటికి ఇట్లా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మొత్తం ఇట్లా చూసి ఫాలోవర్స్ చూసి అనాలి. ఈయూ అనేది ఎంత ఫేమస్ అయిపోయిందంటే అన్న, లిటరల్ గా మనం ఎప్పుడు లైవ్ వెళ్ళినా కూడా చాలా మంది జనాలు గోల్ చేస్తా ఉంటారు. అది మన ఇప్పుడు ఇండియాకి నేషనల్ యాంథమ్ ఎట్లనో యూత్ కి ఇప్పుడు అదొక యాంథమ్ లాగా. ఎంతమందికి ఈయూ అంటే ఇష్టం కింద కామెంట్ ఈయూ అని చెప్పండి. ఇది మన శ్వేతకి అప్పుడు ARU గ్రాడ్యుయేషన్ రోజు వచ్చింది. ఈ బుజ్జిగా నేనే ఇచ్చిన అనమాట. శ్వేత కంగ్రాచులేషన్ యాజ్ ఎ గ్రాడ్యుయేషన్కి. బేసిక్గా శ్వేత మన చాలా టాలెంటెడ్ అనమాట. లైట్ ఏది? లైట్ లోపల స్ట్రైట్ గా ఉంటుంది చూడు. ఓ ఇగో శ్వేత గ్రాడ్యుయేషన్ రోజు ఇది. బేసిక్గా ఏంటంటే చూడండి, దిస్ ఇస్ థింగ్. శ్వేతకి వైస్ ఛాన్సలర్ స్టూడెంట్ లీడర్ అవార్డు వచ్చింది. దట్స్ వన్ ఆఫ్ ది బిగ్ అచీవ్మెంట్ ఆఫ్ శ్వేతాస్ లైఫ్. ఎందుకంటే అది అందరికీ రాదు. యూ నీడ్ టు బీ వెరీ యాక్టివ్ ఇన్ అకాడమిక్స్ అండ్ ఆల్ ఓవర్ యూనిలో అన్నిట్లో. సో షీ గాట్ దిస్ అవార్డ్. ఎవ్రీ ఇయర్ ఒకరికి ఇస్తారు ఈ అవార్డు. అది మన శ్వేతకు వచ్చింది ఈ ఇయర్. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆన్ దట్ డే. ఇగో ఆ రోజు నేను వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళతో. ఇక నేనే దట్స్ ఆన్ హర్ గ్రాడ్యుయేషన్ డే. అండ్ ఈవెన్ ఇట్స్ మీ. ఈడ కూడా ఉన్నా నేను, చాలా ఫొటోస్లోనే ఉన్నా నేను. ద వాల్ ఆఫ్ ఫేమ్ విత్ వాల్ ఆఫ్ ఫేమ్ పీపుల్ అట్లా అంటావా? మెమరీసా? సరే, వాల్ ఆఫ్ మెమరీస్. ఆ వాల్ ఆఫ్ మెమరీస్లో నేను ఒక పార్టీలో ఉన్నా.
ఒక పాట ఒకటి 2 ఎక్కడ పడితే అక్కడ ఈడ ఈడ ఇక ఈడ ఎక్కడ పడితే అక్కడ అన్న ఉంటాడు. అన్న లేకపోతే అలా వద్ది. అదే కదా. నీకు ఇది గుర్తుందా? పంటికి వెళ్ళాం, ఇందులో ఏమైంది తెలుసా, అన్న ఫోన్ పడిపోయింది వాటర్లో. మేము పంటికి వెళ్ళినప్పుడు అన్న పాపం దిగడానికి ట్రై చేసినప్పుడు ఫోన్ జారిపోయి వాటర్లో పడిపోయింది అనమాట. పాపం వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇంకా లక్ ఏంటంటే ఆ ఫోన్ కరెక్ట్ అంటే పట్టుకోవచ్చు చేతు వాళ్ళకి ఇమీడియట్గా పంటింగ్ వాళ్ళకి చెప్పే వరకు వాళ్ళు క్లచర్ తీసుకొచ్చి దాంతో తీసేది. కానీ అమ్మా అది ఇంకొంచెం లోపలి పడి ఉంటే ఇంపాసిబుల్. అది నాకు ఇన్సూరెన్స్ కూడా లేకుండా అప్పుడు ఫోన్ నాకు అది. ఆ రోజు దట్ వాజ్ ఆ మెమొరీ మాత్రం బాగా గుర్తు. ఆ రోజు ఏంది యాక్చువల్లీ మూర్తి బర్త్డే. ఆ రోజు మూర్తి బర్త్డే అని చెప్పేసి ఇంకేం చేద్దాం అని చెప్పేసి పంటింగ్కి వెళ్ళిపోయి ఉండే. మేము పంటింగ్కి వెళ్ళినప్పుడు పంటింగ్ మొత్తం ఎంజాయ్ చేసినాం, వీడియోలు రికార్డ్ చేసుకున్నాం, అంత బాగానే ఉంది. కరెక్ట్ దిగే టైంకి ఇట్లా దిగుతుందా ఫోన్ జప్పని జారిపడ్డది. అమ్మా అదొక మెమరీ. వీళ్ళు శ్వేత వాళ్ళతో మూర్తి వాళ్ళతో నాకు బాగా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా నువ్వు చెప్పాల్సింది ఏంటి అంటే మనం ఎలా కలుసుకున్నా ఆ స్టోరీ అంతా నువ్వు చెప్పాలి. సో ఎట్లా కలిసిన శ్వేత వాళ్ళని కాలేజ్ నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, అంటే సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. వీళ్ళు అప్పుడే వచ్చారు కొత్తగా యూనిక్కి. సో నార్మల్గా మనకేంది అందరిని ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం బాగా. ఇట్లానే చూస్తుంటే మూర్తి డామినోస్ ఫ్రీగా పిజ్జా ఇస్తున్నారు. చూస్తుంటే సరే ఒక్కరిని ఏమి వెళ్తా అని చూస్తుంటే అటు ఇటు చూస్తుంటే తెలుగులో ఒకటి మాట్లాడుతున్నాడు. తెలుగులో మాట్లాడుతున్నదే కొత్త స్టూడెంట్ అయ్యి ఉంటుందో హెల్ప్ చేద్దాం పదా అని చెప్పేసి పోయి అట్లా కలిసిన ఆ మూర్తిని. ఆ రోజు స్టార్ట్ అయినా మా బాండ్. ఇప్పటికీ 2 years పైన అయింది. ఇప్పటికీ వీఆర్ స్టిల్ ఇన్ కనెక్టెడ్. ఎప్పుడు ఇదే బక్చోది అల్లరి. సాయంత్రం అప్పుడు నేను నా ఇంటి కట్టేటోడిని, కానీ నా ఇంట్లో కానీ ఎక్కువ వాళ్ళ హాస్టల్లో ఉండేటోడిని. నేను స్టూడెంట్ హాస్టల్లో దూరం ఉండేటోడిని. నేను లిటరలీ నా బట్టలు సగం వరకు వీళ్ళ రూమ్లో ఉండేవి. అది జస్ట్ రెంట్ పే చేసేటోడిని. నేను మా ఇంట్లో వాళ్ళు అడిగేటోళ్ళు నన్ను, అసలు నువ్వు ఇంట్లో ఉంటున్నావా అని. అట్లా ఏది సిచ్యువేషన్. ప్రతిరోజు వీళ్ళ ఇంట్లో వర్క్ అయిపోయిందా వీళ్ళ ఇంటికి వెళ్ళి దూరదాం, ఏం చేస్తున్నారు పోదాం అని. అది కాదు, నువ్వు గీకారం ఇడ్లీ స్టోరీ కూడా చెప్పాలి. గీకారం ఇడ్లీ అన్న బేసిక్ గా ఇక్కడ పని చేసేవాడు అనమాట 7 stars లో. అయితే అన్న రోజు డిన్నర్ తీసుకొచ్చేవాడు. ఇడ్లీ తెస్తే మేము అది గీ పొడి ఇడ్లీ చేసేవాళ్ళం. బేసిక్ గా శ్వేత ఎంత పర్టికులర్ పిక్కీ అంటే, నేను వర్క్ చేస్తున్నా ఇండియన్ రెస్టారెంట్ కదా, సరే అని చెప్పి ఏదో ఒకటి తీసుకొచ్చుతాను. నేను ఏది తీసుకొచ్చినా నేను ఇది తిన్నన్నా, నేను ఇది తిన్నన్నా, నాకు ఇది నచ్చదన్నా. ఇంకా రోజు నేను ఏ డిష్ తీసుకొచ్చినా ఏదో ఒకటి చెప్పేది. సరే ఇడ్లీ తీసుకొస్తే ఏం చేస్తుంది, ఇడ్లీ గీ కారం ఇడ్లీ అని చేసేది. ఎందుకు ఇడ్లీ తిన్నా నేను, నాకు ఇడ్లీ నచ్చదు. కానీ చెప్పారు ఇడ్లీ నచ్చదని. ఇది ఫాల్స్ న్యూస్. ఇడ్లీ ఇస్ లైక్ ద మోస్ట్ లవబుల్ ఫుడ్ నా లైఫ్ లో. నాకు లైఫ్ అంతా ప్లేన్ ఇడ్లీ తింటా, గీ వేసుకొని తింటా. అది ప్లేన్ ఇడ్లీ తీసుకొస్తే దాన్ని క్రియేటివ్గా గీ కారం ఇడ్లీ వేసుకొని తినేది. సరే ఏమైనా ఫుడ్ తీసుకొస్తే తినకపోయేది అస్సలు. కానీ మూర్తి మాకు అట్లా కాదు, డైరెక్ట్ తినలేదా. నేను ఇంకోటి చెప్తా, మూర్తిని లోహిత్ అన్న ఏం చేశారంటే ఒకసారి వీళ్ళిద్దరు చికెన్ చేసుకుంటున్నారు అనమాట. చికెన్ ఏదో నాకు తెలీదు, మ్యారినేట్ చేశారు దాన్ని. అది ఓవెన్ ఎలా వాడాలో తెలీదు, మొత్తం కిచెన్ అంతా స్మోక్, సూపర్ అసలు మొత్తం మాడిపోయింది వాళ్ళు చేసుకున్నది. అప్పుడప్పుడే మనకు ఓవెన్లో అంత అలవాటు లేకుండే. గ్రిల్ ఇవన్నీ ఎట్లా ఉండాలి, ప్రీ హీట్ ఇవి మనకు తెలియదు. మనం ఏదో గెలికేసి అట్లా పెట్టేసేవారు. చికెన్ మొత్తం నల్ల మాడింది. ఓపెన్ చేస్తే మొత్తం పొగ, ఫైర్ అలారం మోగింది. అమ్మ ఆ రోజు ఫస్ట్ ఎస్కేప్ అయింది ఎవరు తెలుసా, నేను. ఎందుకంటే నా హాస్టల్ ఉండద్దు, వాళ్ళ హాస్టల్ గా జంప్ ఆడి నుంచి నేను. ఫుడ్ చాలా ఎక్కువ తిన్నాం మేమైతే, వండుకొని కానీ లేదా బయట తెచ్చుకొని. నేను నా శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఖాళీ కడుపుతో ఎప్పుడు పోలేదు. ఇప్పుడు కూడా అన్నా ఏం చేస్తున్నావు అన్న అని ఫోన్ చేస్తే, ఏం లేమ్మా డే ఆఫ్ అంటే, దా ఇంటికి రా చిట్టి ముత్యాలు బిర్యానీ చేస్తాను నీకు అన్నది. చూసినా అదే అన్నపూర్ణమ్మ నువ్వు. నీ పేరు శ్వేత కాదు, అన్నపూర్ణ అని పెట్టాలి నీకు. శ్వేత అన్నపూర్ణ అని పెట్టేద్దాం. నాకు కుకింగ్ రాదు, నాకు ఇప్పటికీ రాదు. 3 సంవత్సరాలు అయింది యూకేకి వచ్చి. నాకు ఎప్పుడు ఆకలి వేసినా ఓకే ఫస్ట్ కాల్ పోయే శ్వేత ఆకలి వేస్తుందమ్మా.
ఇంకో నేను ఈ వీడియో నేను వెతికి పెడతా ఖచ్చితంగా లోహిత్. నేను లిటిల్గా లోహిత్ అన్న ఒక వీడియో పోస్ట్ చేస్తా. ఇందులో పానీపూరి చేసుకున్నాం ఒకసారి మేము ఇంట్లో. ఆ రోజు కొబ్బరి చట్నీ ఏదో ఉంది, అన్న కొబ్బరి చట్నీ వేసుకొని ఫిల్లింగ్ దాంట్లో పానీపూరి వాటర్ వేసుకొని తిని యమ్మీ యమ్మీ అన్నాడు. అది క్రియేటివ్నెస్ అన్నమాట. ఇప్పుడు ఫ్యూజన్ ఫుడ్ అనేది ఎట్లా క్రియేట్ అయింది? మన లేనిపోని అది క్రియేట్ నేను ఒక ఫ్యూజన్ ఫుడ్ క్రియేట్ చేద్దాం నేను దాంట్లో అంటే నువ్వు డిస్కరేజ్ చేస్తున్నావు అన్నది. లేదు లేదు. అండ్ నేను అన్నను ఫస్ట్ టైం ఎప్పుడు కలిసా అంటే లైక్ వీళ్ళ డామినోస్ ఎపిసోడ్ అయిన తర్వాత కాలేజ్లో మూర్తి చెప్పాడు ఇలా లోహిత్ అని ఒక అన్న ఉన్నాడు, ఎలక్షన్స్లో అన్న కూడా నించున్నాడు, మనం సపోర్ట్ చేయాలి అది ఇది అంటే ఆ రోజు ఈవినింగ్ మేము రీగల్కి వెళ్ళాం. నువ్వు నేను మూర్తి సురేష్ మేము రీగల్కి వెళ్ళాం. అన్న ఫుల్ పార్టీ ఇచ్చాడు మాకు బిందాస్ అసలు. అక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్ హడావడి ఇంకా ఆ రోజు స్టార్ట్ అయిపోయింది మనం. ఆ బాండ్ అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ జన్మకు అవ్వదు అది ఇంకా. అండ్ అన్న రాఖీ కూడా ఇంకా నా దగ్గర ఉంది. ఈ అన్న ఖచ్చితంగా నేను ఏం చేసిన అంటే అది ఈమెతో రాఖీ కట్టించుకోవాలని చెప్పి నేను ఒక రాఖీ కొన్నా, నాకు రాఖీ కట్టాలి నేను ఒక రాఖీ కొన్నది. ఇద్దరు ఏంటంటే నేను ఫోన్ చేస్తాను అన్న బిజీగా ఉన్నాను అన్న ఇదన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాఖీ కట్టించుకోలేదు సార్. నేను వస్తున్నా కలుస్తున్నా కానీ రాఖీ మాత్రం కట్టించుకోలేదు. నేను కొన్న రాఖీ ఏంది నా కబోర్డ్లో సేఫ్గా ఉంది, తనకున్న రాఖీ ఏంది తన కబోర్డ్లో సేఫ్గా ఉంది. వావ్. నెక్స్ట్ ఇయర్ కట్టించుకుందామా? ఇయర్ తప్పకుండా కడతా. అదే ఇయర్ ఐ మీన్ ఓకే ఇయర్ ఈసారి మిస్ పక్కగా అర్ధరాత్రి 12కి షార్ప్ వచ్చి నీకు రాఖీ కట్టేస్తాను. కొద్దిగా మా ఇంట్లో కొత్త హౌస్ మేట్ వచ్చింది ఇటాలియన్ వాడు డోర్ కొంచెం అటు ఇటు సౌండ్ అయినా రాత్రి పూట వచ్చి ప్లీజ్ ఐఎమ్ ట్రైంగ్ టు స్లీప్ కెన్ యూ క్లోజ్ ద డోర్ స్లోలీ. అదేం చెప్తున్నావు? మేము ఇది అకామిడేషన్ లో బాగా గొడవ చేస్తున్నప్పుడు నీకు గుర్తుందన్న పక్క రూమ్ ఎట్లా లవ్ లెటర్ లెటర్ ఉందా ఇంకా అక్కడే ఉంటుంది, చూపిస్తాలే తీసి. మెల్లగా ఒక నోట్ రాసి పెద్ద ఎంత చిన్న నోట్ కాదు ఓ పెద్ద బాగా భారతం అంత ఉంది ఓ పేపర్ మొత్తం నిండా రాసి కింద నుంచి లేచింది నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి మీరు ఇట్లా లల్లి వేస్తే నేను ఏం చదువుకోవాలి, నేను ఎట్లా చదువుకోవాలి, నేను ఫెయిల్ అవ్వాలా, నేను ఏం చేయాలి, నేను కాలేజ్కి వచ్చింది చదువుకోనికి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మేము ఫుల్ బూమ్ బాక్స్ పెట్టుకొని పాటలు వేసుకొని డాన్స్లు. లోహిత్ అన్న అసలు తీన్మార్ వేస్తే అదొక లెవెల్లో. మన తెలంగాణ వాళ్ళకి ఏంది తీన్మార్ అంటే అదొక కమ్మగా ఉంటుంది అది వింటుంటే సాంగ్. అది ఆ సాంగ్ వినగానే నాకు ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు ఊగిపోతాయి. మాకు తెలంగాణ వాళ్ళకి ముక్క అయింది తీన్మార్ లేకపోతే అసలు నడవదు పెళ్ళిళ్ళల్లో, మ్యాండేటరీ ఇది. ఇంకోటి ఉంది కానీ అది చెప్పొద్దు. పెళ్ళికి మాత్రం నేను ఖచ్చితంగా డాన్స్ చేస్తాను. బరాబర్ నువ్వు చేయకపోతే ఎట్లా? నీ యూట్యూబ్లో వీడియోలు లింక్ పెడతావు వీళ్ళకి నీ డాన్స్లు అన్ని పర్ఫార్మెన్స్లు. నీ దగ్గర నీ డాన్స్ పర్ఫార్మెన్స్లు వీడియోలు ఉన్నాయిగా అవి యాడ్ చేసొద్దు. అందులో లేవు ప్రైవేట్ గా నేను ఇవ్వండి. అమ్మ డాన్సరు శ్వేత ఒకప్పట్లో. ఇప్పుడు పాప బాగా బిజీ అయిపోయింది స్టూడెంట్ లీడర్ అవార్డులు కొట్టడంలో, కాలేజీలలో సమాజ సేవలు చేయడంలో బాగా బిజీ అయిపోయింది. కానీ దట్స్ లైక్ ఎ ప్రౌడ్ మూమెంట్. వాళ్ళ మమ్మీ అని వాళ్ళ అక్క వచ్చారు ఇక్కడికి వాళ్ళ శ్వేత గ్రాడ్యుయేషన్కి. అది ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే ఏ పేరెంట్స్ కన్నా వాళ్ళ కూతురు ఓకే గ్రాడ్యుయేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్, ఓకే గ్రాడ్యుయేషన్ అవుతా హ్యాపీ అవుతారు, ప్లస్ స్టూడెంట్ లీడర్ అవార్డు వచ్చింది అవుట్ ఆఫ్ ఆల్ దట్ బ్యాచ్ షీ గాట్ ద అవార్డ్ అనే వరకు వాళ్ళ మమ్మీకి అయితే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇట్లా నాకు నేను సర్ప్రైజ్ ఇచ్చిన రోజు శ్వేతకి, నేను వస్తున్నాను, నేను వర్క్కి వెళ్తున్నా, నేను రాను అని చెప్పేసిన. కరెక్ట్ గ్రాడ్యుయేషన్ అది తీసుకొని బయటకు వస్తుంటే నేను టెడ్డీ బియర్ పట్టుకొని బయట నిల్చున్న బొక్కే టెడ్డీ బియర్ తోటి వంటది. ఎందుకంటే ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను ఇంకా పక్క తన హ్యాపీ మూమెంట్లో నేను ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా వెళ్ళిపోయినా అడిగి డైరెక్ట్. ఆ రోజు వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. కరెక్ట్ బయటికి ఇట్లా రాగాలి డోర్ నుంచి బయటికి రాగాలి, నేను ఇట్లా బయట బొక్కే పట్టుకొని నిల్చున్నాను. నేను అనుకున్నాను ఇంకా ఆఫ్టర్ పార్టీలో అక్కడ కలుస్తావేమో ఎస్యూ దగ్గర అనుకున్నా, నువ్వేమో ఇక్కడ సడన్ గా నా ముందు వచ్చేసరికి అసలు మాటలు రాలే, లోహిత్ అన్న వచ్చాడు అనుకున్నా. పర్ఫెక్ట్. నౌ స్టే ట్యూన్. చిట్టుముత్యాల బిర్యానీ రెడీ అవ్వగానే మీకు చూపించేస్తా. నాకైతే నోరు ఉడుతుంది శ్వేత. రెడీ అన్న ఇంకొక 15 minutes అంతే. అమ్మా ఎక్సైటెడ్. ప్రిపరేషన్ లోనే టైం పడుతుంది అన్న, కట్టింగ్ చాపింగ్. 15 minutes అంది, చూద్దాం మీకు అప్డేట్ చేస్తా. ఫుడ్ రాగానే ఫస్ట్ వీడియో చేసి మీకు చూపిస్తా. ఎట్లుందో కామెంట్ చేయండి మీరు, ఎట్లా కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే శ్వేత పాపం బాగా. కానీ వన్ థింగ్ టు అగ్రీ,
ఎమ్మి ఫుడ్ చేస్తుంది శ్వేత అయితే. ఏమో ఫుడ్ తిన్నామంటే అదిరిపోవాలి. సరే స్టే ట్యూన్ గైస్. శ్వేత అద్భుతమైన రాజుగారి పులావ్. ఇదేంది? రాజుగారి చిట్టుముత్యాల పులావ్. రాజుగారి చిట్టుముత్యాల బిర్యానీ వెజ్ వర్షన్. ఓకే. వాసన వచ్చింది. కల్లో కూడా అనుకోలే వెజ్ తింటానే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సో అన్న ఎగ్స్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇది కూడా లేకపోతే కష్టం తింటాం అని చెప్పేసి ఎగ్స్ వేసుకున్నా నేను. ఏందమ్మా? నువ్వు తినేసాక నీ రివ్యూ చెప్పాలా ఉందో. ఆఫ్ కోర్స్. నువ్వు దాంట్లో కామెంట్స్ ఏం లేదు, ఇంకా ఫుల్ అదిరిపోతుంది. ఫిక్స్ అయిపోయాను నేను. ప్లేట్ ఎలా ఉన్నా తినే అన్నా కామ్గా. షూర్. ఇది ఫస్ట్ బాగా ఫ్రై చేయాలి తెలుసా రైస్. అవునా? అప్పుడే దాని ఫ్లేవర్ వస్తుంది. ఫ్రై చేసావా? యా, చాలా 5 minutes వరకు ఫ్రై చేసాను. తిండి ఫస్ట్. రోహిత్ అన్న ఈరోజు మనకి రివ్యూ ఇస్తాడు. చిట్టి ముత్యాల పులావ్ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉందన్న. నిమ్మకాయ పండుకుందాం ఫస్ట్. యా అన్న, ఆనెస్ట్ రివ్యూ ఇవ్వన్నా, పర్వాలేదు, నేనేం అనుకోను. సూపర్ ఉంది. సీరియస్గా భలే ఉంది. అవునా? అబ్బా, వెజ్లో కూడా నేను ఇంత బాగుంటుంది. భలే వచ్చింది. కానీ నేనైతే బాగానే చేసా పులావ్. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం ఇది. నా లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదు ఇది. ఈ బిర్యానీ ఫస్ట్ టైం చేసా, సక్సెస్ అయింది. మేమైతే ఇప్పుడు తింటాం. లోహిత్ అన్న, ఇప్పుడు మేమైతే తింటాం, మీరైతే డోంట్ డిస్టర్బ్ మీ. మేమైతే తింటాం, మీరైతే పండగ. బాయ్. బేసిక్గా మనతో ఉన్నారు ఇప్పుడు శ్వేత, ఇట్స్ మీ లోహిత్, అండ్ మన కెమెరామ్యాన్ ఇట్స్ మూర్తి. సిగ్గుపాకు మూర్తి, రామూర్తి. సిగ్గుపడకుండా సే హాయ్ ఒకసారి మా ఫాలోవర్స్కి. ఒకసారి హాయ్. ఇట్రా 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 మూర్తి. అంత సిగ్గుపడుతుందే మూర్తి. ఇట్రా ఇట్రా హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఈరోజు మా కెమెరామ్యాన్ మూర్తి. కొంచెం మాకు మేకప్ చేసేటప్పుడు మంచి యాంగిల్స్ తీయాలి, మరి దయ్యంలా కనిపించకుండా. కొంచెం మూర్తి చెప్తుండు మెట్లా ఇట్లా దగ్గు. ఒకసారి దగ్గు, ఏదైనా తప్పు వేయడానికి దగ్గు, అది కరెక్ట్ చేసినాక 2 సార్లు దగ్గు. అంతే, అదే మా కోడ్ లాంగ్వేజ్. అన్నకు హెల్ప్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది. బేసిక్గా బ్రష్. బ్రష్ చూస్ చేసుకో, ఏ బ్రష్ కావాలో. నా చేతిలో కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ బ్రష్ కాదు, అది బ్రష్ అన్న, కింద వైపు ఉంది. కళ్ళు మూసుకో. అయ్యో అన్నా, కళ్ళు మూసుకున్నావా? కరెక్ట్గా పెడుతున్నానా? నాకు తెలియదు అన్న, నేను చెప్పకూడదు. ఇది కరెక్ట్గా కళ్ళ మీద, కళ్ళ లోపల ఏం లేదులే, ఏం పర్వాలేదు. ముట్టి ఎట్లా నా ఫేస్ మీద ఒకసారి జూమ్ కొట్టు. ఇది అర్థం. ఎట్లున్నావు మూర్తి? తగ్గమన్నా కదా ఏమంటే. ఇది నా ఫేవరెట్. అన్ని ఫేవరెట్ అంటున్నావు. ఇది నాకు లిటిల్ గా 1 pound దొరికింది బూట్స్ లో. 100 rupees. ఇండియాలో అది ఏం కాకపోయినా 300-400 కాటికి లాగా ఉంది. కట్టుక కళ్ళు, కాటికలు దిష్టిచుక్క. ఓకే అంతే. ఓకే అంతేనా? ఓ ఇంకా చాలా ఉన్నాయి. ఇది మస్కరా అంటారు కదా దీన్ని. ఓకే, నాకు తెలీదు, బట్ వ్యూవర్స్కి అర్థమైంది అది దేనికో. దాన్ని ఫీల్ చేయన్న ఫస్ట్, ఆ ప్రోడక్ట్ ఏంటో. ఇది కళ్ళకు పెట్టుకునేది పక్క. ఇట్లా కాటిక పైన ఇట్లా కళ్ళ పైన ఇట్లా రాస్తారు. ఏమంటారు దాన్ని? మస్కరా. మస్కారా కాదన్న, మస్కారా లాష్. కాజల్. కళ్ళు మూసుకో ప్లీజ్. మూసుకునే ఉందన్న. నాకు నీకంటే నాకే ఎక్కువ భయం. కరెక్ట్ పూసినా తెలీదన్నా. ఇదే కరెక్ట్ పూసినదే, అది చెప్పు. అది నేను చెప్పకూడదు అన్న, చెప్పేస్తే ఇంకేంటి మజా. ఇది కొంచెం డార్క్ చేద్దాం. సో ఇది నా ఫైనల్ లుక్ అన్న. చాలా బాగా చేసావు, హైఫై కొట్టు. సో
సో అన్న ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ తీసి చూడొచ్చు అనమాట నేను ఎలా ఉన్నానో. మూర్తి బయటికి ఉరక దారి చూపి ఒకసారి డైరెక్ట్ తీ అన్న బ్లైండ్ ఫోల్డ్ తీ. అన్న బ్లైండ్ ఫోల్డ్ తీయంగానే మన రియాక్షన్ చూద్దాం. ఇయ్యో! ఇటు చూడు. కళ్ళద్దాలు పెట్టుకొని బాగా చూడన్నా ఎంత అందంగా మేకప్ వేసావు. లిటరల్గా నా స్పంజ్ చూడండి. సో బేసిక్గా అన్న నువ్వు వాడిన ప్రోడక్ట్స్ అన్నీ ఇవి. ఇది మస్కారా. దీంతో ఏం చేస్తారు? కళ్ళకి ఇక్కడ రాస్తారు ఐలాష్లో. నువ్వు దీన్ని తీసుకెళ్ళి బుగ్గల మీద పూసావు. ఇది ఐ షాడో. ఇది ఫౌండేషన్, ఇది ఫౌండేషన్ పౌడర్. ఇది కరెక్ట్ పూసిందా? యా ఇది అది కూడా చేసావు. ఇది కూడా కరెక్ట్గానే పూసావు ఫౌండేషన్. ఇది 4 ఉంటాయి బేసిక్గా. బ్లష్, టాపర్. 4 వాడాలి ఇవి. నువ్వు ఒకటే వాడావు, పర్వాలేదులే. ప్రోడక్ట్ వాడాం బట్ ఏదైతే ఏంటి. ఇది కాజల్, ఐలైనర్. యాక్చువల్లీ నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి. నేను ఐ మేడప్ మై మైండ్ టుడే. నాలో బ్లైండ్ ఫోల్డ్ చేస్తే ఇంత క్రియేటివిటీ వచ్చిందంటే ఇంకా బ్లైండ్ ఫోల్డ్ చేయకుండా ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అండ్ అన్న మేకప్ ఆర్టిస్ట్ అయితే మిగతా వాళ్ళందరూ దుకాణాలు మూసుకొని పారిపోవాలి. లైఫ్లో ఎవ్వరూ మేకప్ చేయరు. చాలా బిజినెస్ లాస్ కూడా అవుతుంది అనమాట. కాదు, మీరు చెప్పండి. షుడ్ ఐ బి ఏ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ నాట్? ఆఫ్ కోర్స్ నాట్. ఇలాంటి మేకప్ చేస్తే నో నో నో. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మా ఇద్దరి ఛానల్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అన్న డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి ఫాలో కొట్టండి. బాయ్.